తెలివైన చిలుక. ఒక సుదూర రాజ్యంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి చిట్టి అనే ఒక మాట్లాడే చిలుక ఉండేది. చిట్టి చాలా తెలివైనది. అది మనుషుల్లా మాట్లాడడమే కాదు, పొడుపు కథలు మరియు పజిల్స్ కూడా పరిష్కరించగలిగేది. ఒకరోజు రాజు ఒక పెద్ద పోటీ ప్రకటించాడు. ఎవరు తన 3 ప్రశ్నలకు సమాధానం చెబుతారో వారికి బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని. చాలా మంది పండితులు మరియు జ్ఞానులు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. రామయ్య బహుమతి గెలిచి పేదరికాన్ని దూరం చేసుకోవాలనే ఆశతో చిట్టిని రాజు మహల్కి తీసుకెళ్లాడు. ఒక చిలుక పోటీదారుగా వచ్చినందుకు రాజు ఆశ్చర్యపోయాడు, కానీ దానిని ప్రయత్నించడానికి అనుమతించాడు. రాజు మొదటి ప్రశ్న అడిగాడు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏమిటి? చిట్టి సమాధానం ఇచ్చింది. తెలివైన నాలుక. అది రక్తం చిందించకుండా యుద్ధాలను మరియు మనస్సులను గెలుచుకోగలదు. రాజు మెచ్చుకున్నాడు మరియు రెండో ప్రశ్న అడిగాడు. ఒకసారి పోయిన తరువాత తిరిగి పొందలేనిది ఏమిటి? చిట్టి చెప్పింది. సమయం. ఎంత ధనవంతుడైనా పోయిన సమయాన్ని తిరిగి కొనుగోలు చేయలేడు. రాజు తలూపి చివరి ప్రశ్న అడిగాడు. అత్యంత గొప్ప సంపద ఏమిటి? చిట్టి సమాధానం ఇచ్చింది. సంతృప్తి. ఒక రాజు ఎంత కోరికలతో ఉన్నా సంతోషంగా ఉన్న భిక్షువు అతనికన్నా ధనవంతుడు. రాజు ప్రశంసిస్తూ చిట్టిని విజేతగా ప్రకటించాడు. రామయ్య బంగారు నాణేలు పొందాడు మరియు పేదరికం నుండి విముక్తి పొందాడు. ఆ రోజు నుండి చిట్టి రాజు యొక్క రాజ్యసభ సలహాదారిగా మారింది. రామయ్య సంతోషంగా మరియు ఆనందంగా జీవించాడు.